ముఖ్యంగా ఈ బావబామర్దులు ఏం మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా వాళ్ళు ఏం చేసిండ్రో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏం జరుగుతుందో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. వాళ్ళు ఏం చేసినారో వీళ్ళు ఏం చేసినారో రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. వాళ్ళు అర్థం కూడా చేసుకుంటారు ఏం చేస్తున్నారని. పొద్దున్న లేస్తే అబద్ధాలు. ఇద్దరు బామర్దులు పొద్దున్న లేవగానే ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అబద్ధపు ప్రచారం చేయడం, బండబూతులు తిట్టడం తప్ప వాళ్ళ ప్రెస్ మీట్లో పసనే లేదు. నిన్నటికి నిన్న మనం ప్రెస్ మీట్ చూసినాం. నిన్న ఢిల్లీ పోయిన కేటీఆర్. ఢిల్లీ పోయి ఏం మాట్లాడినో కూడా ఇవాళ అన్ని పత్రికలలో కూడా వచ్చింది. బాప్ 1 నంబర్ ఏట, బేటా 10 నంబర్ ఏట, ఒక సినిమా డైలాగ్ ఉంటుంది. అలా బాపు అంటే కేసీఆర్ అలా అయ్యా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పిండో మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దళితుడిని చేస్తాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, కేజీ టు పీజీ అన్నాడు, మహిళలకు హామీలు ఇస్తాడు, అదేవిధంగా యువకులకు నిరుద్యోగ భృతి, ఇట్లా డబుల్ బెడ్రూమ్, ఎన్నో చెప్పుకుంటూ పోతే ఇంత పెద్దగా ఉంటుంది. అన్ని అబద్ధాలే. వాళ్ళ నాన్నకి చెప్పిండట, అన్న నీకన్నా నేను మంచి పేరు తెచ్చుకుంటా, నీ పేరు నిలబడతా, నీ పేరు నిలబెడతా ఈ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పిండట. ఇక ఆయన మొదలుపెట్టిండు అన్ని ఫేక్ ఒక్కదానికి. ఇక ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నారో మనం చూద్దాం. మొన్నటికి మొన్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తున్నమాట, అంబేద్కర్ విగ్రహాన్ని కూలగొడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి. మరి కూలగొట్టిన అది బ్యూటిఫికేషన్ చేస్తున్నారు. ఆ బ్యూటిఫికేషన్ చేసేదాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలగొడుతున్నదని ప్రచారం మొదలుపెట్టింది. అది ఎంత అన్యాయం. అదేవిధంగా రోజు అవే అబద్ధాలు. ఇంకా ఆఖరికి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల 150,000 టన్నులు అదేదో గోల్మాల్ జరిగిందని చెప్పేసి అంటే దాని 150 కోట్లు అవుతాయట. టన్నుకు 400 రూపాయలు అంటే 150,000 టన్నులు అయినా ట్విట్టర్లో రాసిండు కదా, 6 కోట్లు అవుతుంది. దానికి 150 కోట్లు ఒకవేళ స్కామేజ్ జరుగుంటే అది కూడా ఆ డబ్బు కూడా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఖజానాకు వచ్చింది. ఆ డబ్బు ట్రెజరీకి పోయింది. అంటే ఇట్లా ఫేక్ ప్రచారాలు. నిన్నటికి నిన్న ఏం చేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్ర పోయి ప్రచారం చేయడమే కాకుండా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో నుంచి ఖర్చు పెట్టి 300 కోట్ల రూపాయలు కేటాయించింది, ఖర్చు పెడుతున్నారు యాడ్ల పైన మహారాష్ట్ర ఎన్నికల కోసం అన్నారు. అసలు నిజంగా ఆయనకు తెలివి ఉందా, తెలివి లేక మాట్లాడుతుందా, బుద్ధి ఉందా? ఇదేంటిది? దిస్ ఈజ్ యాడ్. అడ్వర్టైజ్మెంట్ వేసినాం దీంట్లో. లోక్ సత్తాలో అడ్వర్టైజ్మెంట్ పడలే అని అంటలే. ఎవరు వేసిండ్రు ఇది? ఇక్కడ చేయి గుర్తు ఉండనే ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీ వేసిన యాడ్. ఇది కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం వేసిన అడ్వర్టైజ్మెంట్ కాదు. ఇది ఇట్స్ క్లియర్లీ షోయింగ్. దీన్ని పట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో 300 తెలంగాణ ప్రభుత్వం 300 కోట్లు కేటాయించింది, అది మహారాష్ట్రలో అడ్వర్టైజ్మెంట్ల వాడుతున్నదని చెప్పేసి ఇట్లాంటి ఫేక్ వార్తలు ఎందుకు? మరి అదే మీరున్నప్పుడు ఏం చేసిండ్రు? ఇదే మీ ప్రభుత్వం యాడ్స్, మేము ఇది చేసినాం, అది చేసినాం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం యాడ్స్ చూడండి. ఇవన్నీ అప్పుడు తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం వేసిన యాడ్స్ ఇవేవి. ఎన్ని ఉన్నాయి ఇక చూపెట్టుకుంటూ పోతే. ఇక చూడండి, మహారాష్ట్ర పేపర్లో 100 కోట్ల రూపాయలు అన్ని మహారాష్ట్ర. ఇవన్నీ నేను చూపెట్టేది ఇక్కడి కావు, మొత్తం మహారాష్ట్ర కాదు, మొత్తం దేశమంతా అన్ని భాషలల్లో. బెంగాల్ భాష లేపించిండు, వెస్ట్ బెంగాల్ లేపించిండు. ఇగో చూడు,
ఈ తమిళనాడు ఇదేంది ఇది కర్ణాటక వెరీ క్లియర్. ఇది ఎవరిది? ప్రభుత్వం తరపున అప్పుడు వేసిన యాడ్. ఈ డబ్బు ఎవరిది? ప్రజల సొమ్ము. ఉల్టా చోర్ కొత్వాల్కో బోలా అంటారు తెలంగాణలో. దొంగనే పోలీసుని నువ్వు దొంగ అని అంటే ఇప్పుడు వీళ్ళు చేసింది దొంగతనం, వాళ్ళు చేసింది దొంగతనం, మేము కాదు. చూసిండ్రా ఇంకొన్ని ఇదర్ ఆల్ యాడ్స్. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కదా ఇది చేసింది. ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మీడియాపై మహావరాలు. వందల కోట్ల రూపాయలు. మహారాష్ట్రలో 3 సభలకు బీఆర్ఎస్ 10 కోట్ల రూపాయలు ఖర్చు. బీఆర్ఎస్ తరఫున అప్పుడున్న ప్రభుత్వం ఆ ప్రజల సొమ్మిని దుర్వినియోగం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతుంది. మీరు దొంగలు. తెలంగాణ ప్రజల సొమ్ముని వాడుకున్నది మీరు. తెలంగాణ ఖజానాన్ని దోపిడీ చేసింది మీరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తే దీన్ని ఏమంటారు? ఆయనని ఏమంటారు? ఫేక్ రావు. నిన్నెవరు నేను ఒక ఫ్రెండ్తో మాట్లాడుతుంటే ఈ చాట్ జీపీటీ గురించి నాకు దాని గురించి ఒక డిస్కషన్ జరుగుతుంది. చాట్ జీపీటీ వచ్చిన తర్వాత అన్ని అడగచ్చు దీన్ని. ఏదంటే అది సమాధానం వస్తుంది. మనకి ఏమైనా డౌట్ వస్తే ఇంకా చాట్ జీపీటీ ఉన్నది, మనం దీంట్లో వెతుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. చాట్ జీపీటీ గురించి మాట్లాడుతుంటే నేను ఒక సందర్భంలో మరి అబద్ధాల గురించి మాట్లాడుతుంటే ఏదో ఒక సందర్భం వచ్చింది. ఇదే కేటీఆర్ది వచ్చింది. అబద్ధానికి ప్యాంట్ షర్ట్ తొడిగి చాట్ జీపీటీని అడిగితే ఇది ఎవరిదిరా అంటే కేటీఆర్ అని చెప్తాడట చాట్ జీపీటీ. అబద్ధానికి ప్యాంట్ షర్ట్ తొడిగి ఇది ఎవరు అని అడిగితే కేటీఆర్ అని సమాధానం వస్తాయని చెప్తున్నారు. ఈ చాట్ జీపీటీని పోయి అడిగితే అంత ఘోరంగా ఉన్నది పరిస్థితి. అంటే మీ గురించి ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. అన్ని ఫేక్ ప్రచారాలే. ఇంకా పాతవి చూసుకుంటే పేపర్ లీక్తో నాకేం సంబంధం ఉంది? ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కంప్యూటర్లు అప్గ్రేడ్ చేయించింది ఆయన, సాఫ్ట్వేర్లు అప్గ్రేడ్ చేయించింది ఆయన డిపార్ట్మెంటే చేయించింది. ఆయనకు సంబంధం ఉంది. దానికి కూడా అప్పుడు ఏమన్నాడు? నాకు సంబంధం లేదన్నాడు. ఇక ప్రవళిక గురించి చెప్పాలా? ఇక దాంట్లో నేను ప్రవళిక అనే అమ్మాయి అప్పుడు పరీక్షలు పెడతలేరు, ఇంకా నాకు ఉద్యోగం వస్తుందో రాదో, లీకేజ్ అంటే పేపర్ లీకేజ్ తర్వాత ఆమె ఉరేసుకొని చచ్చిపోయింది. ఉరేసుకొని చచ్చిపోతే ఇదే కేటీఆర్ ఏమన్నాడంటే ఆమె గ్రూప్ 1 పరీక్షలకు కానీ గ్రూప్ ఎగ్జామ్స్ కానీ ఆమె అప్లై చేసుకోలేదు, ఆమె చనిపోవడానికి వేరే కారణాలు ఉన్నాయని చెప్పి అబద్ధ ప్రచారం చేశాం. ఆ తర్వాత ఆమె హాల్ టికెట్స్, ఆమె అప్లై చేసుకున్న హాల్ టికెట్స్ అన్ని ఆధారాలతో సహా దొరికింది కదా. అప్పుడు ఆమెపై దుష్ప్రచారం కూడా చేశారు వీళ్ళు. ఎంత దుర్మార్గులంటే ఇట్లాంటి నాయకులను కానీ ఇట్లాంటి నేను చూస్తున్న ఈ అరబ్ దేశాలల్లో శిక్షలు ఉంటాయి, అట్లాంటి శిక్షలు వేయాలి. ఇట్లాంటి దొంగల్ని, ప్రజల సొమ్మును దోచుకున్న వాళ్ళని ఏం చేస్తారంటే స్టేడియంలో నిలబెట్టి ప్రజలందరినీ పిలిచి రాళ్లతో కొట్టి చంపుతారు. అట్లాంటి శిక్షలు ఉంటాయి. అట్లాంటి శిక్షలు తెలంగాణలో ఎందుకు లేవని చెప్పి నేను బాధపడుతున్నాను. ఇలాంటి వ్యక్తులకు, విద్యార్థులని ఆత్మహత్యలకు కారణమైన వాళ్ళని, విద్యార్థులను చంపినోళ్ళని, యువకులని వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు చంపినోళ్ళని వాళ్ళకి అట్లాంటి శిక్షలు వేస్తే బాగుంటుందని చెప్పేసి నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఈ తెలంగాణలో కూడా అరబ్ దేశాలలో ఉన్న శిక్షలు ఎందుకు లేవని చెప్పి రాళ్లతో కొట్టి చంపినా తప్పు లేదు వీళ్ళని. ఇన్ని అబద్ధాలు. ఇగో ఇది యాడ్, కలర్ఫుల్ యాడ్ ఉన్న చూడండి. ఇది ఎవరిది? కాంగ్రెస్ పార్టీ యాడ్. ఇది తెలంగాణ ప్రభుత్వం వేసిన అడ్వర్టైజ్మెంట్ లాగా కనబడుతుందా? చాలా క్లియర్గా ఉంది కదా, చూడండి, కలర్ఫుల్గా కనబడుతుంది కదా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఇది ప్రభుత్వంకి సంబంధించిన యాడ్ లాగా కనబడుతుందా? మరి ఇక్కడ చేకూరుతుంది కదా. ఇది ప్రభుత్వానికి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పించిన కనబడుతుందా? ఇక్కడ పైన ఉన్నారు కదా ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, డిప్యూటీ మంత్రి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. చూడండి, ఈ తెలంగాణ ప్రభుత్వం లాగా కనబడుతుందా? చేకూర్తి వేసింది కదా ఇక్కడ. ఇది కాంగ్రెస్ పార్టీ వేసిన యాడ్.
మమ్మల్ని గెలిపినరి అని చెప్పేసి యాడ్ ఇస్తారు, చెప్పుకుంటారు మేమేం చేసినామని. ఇక ప్రవళిక ఇష్యూ అప్పటిది చెప్తున్నాయి ఒక దిశలో రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ప్రవళిక ఇష్యూ, కేటీఆర్ మేడకు బిగుస్తున్న ఉచ్చు. అప్పుడు అబద్ధాలు, ఆ అమ్మాయి పైన అబద్ధాలు, అందుకే ఉసురు తగిలింది. ఉసురు తగిలితే పార్టీయే కనబడకుండా పోతున్నది నాయన. అసెంబ్లీలో 39 వచ్చినాయి, మొన్న పార్లమెంట్లో 0, గుడ్డు 0, గాడిది గుడ్డు. ప్రవళిక ఉసురు తగిలింది నాయన నీకు కేటీఆర్. పాపాలు ఉట్టికి పోయి భగవంతుడు పైన ఉన్నాడు, శిక్ష ఎట్లేయాలో వేస్తాడు. నిన్న కూడా ఏం చేసిండ్రు అక్కడ వికారాబాద్లో సురేష్ రాజు అనేటోడు, వాడు టీఆర్ఎస్ మండల్ పార్టీ ప్రెసిడెంట్. వాని వెనుకాలుండి మొత్తం రెచ్చగొట్టి అక్కడ ఉన్న రైతులు రెచ్చగొట్టి దాడి చేయించాడు. ఇట్స్ ఎ కాన్స్పిరసీ. దానిపైన కూడా విచారణ జరుగుతున్నది. ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు మీరు. ఆ భగవంతుడు కూడా వదిలిపెట్టాడు మీ కుటుంబాన్ని. కేటీఆర్ జాగ్రత్తగా ఉండు. ఇక ఫేక్ నంబర్ 1 అది చెప్పేసిన. ఇక ఫేక్ నంబర్ 2 ఏది మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బామ్మర్దికి సృజనికి 900 కోట్ల రూపాయలు 1100 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ కట్టబెట్టిండని అమృత్ పథకంలో. ఆడ పోయి ఇచ్చిండట. ఎక్కడికి పోయి ఢిల్లీ పోయింది. ఇక ఢిల్లీ పోయి అమిత్ షాకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా తెలియదు, కానీ ఆయన జైలుకి పోతారట. వీళ్ళంతా ఎందుకు పోతారు జైలుకి? వాళ్ళకి నియమ నిబంధనల ప్రకారమే కాంట్రాక్ట్ వచ్చింది. ఆ కాంట్రాక్ట్ కూడా సృజన్కి ఏ పేరు మీద వచ్చింది? సోదా వర్క్ అనే కంపెనీ. ఆ కంపెనీ పేరు మీద ఎంత వచ్చింది? కేవలం 29% వాటా. ఈ ఓల్డ్స్ ఓన్లీ 29% ఆఫ్ ద కాంట్రాక్ట్. టోటల్ కాంట్రాక్ట్లో 329 కోట్లు అవుతుంది. మన పిట్టెల ద్వారా ఏం చెప్తున్నాడు? 900 కోట్లు 80% అని అంటున్నాడు. అది అమృత్ కాంట్రాక్ట్ ఎవరికి వచ్చింది? ఏఎంఆర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చింది. ఆయననే ప్రధాన భాగస్వామి, 51% ఉన్నది ఆయనకు. ఇదే ఉపేందర్ రెడ్డి గారు ఇప్పుడు సృజన్ వాళ్ళ మామ, పిల్లనిచ్చిన మామ. ఆ పిల్లనిచ్చిన మామ చాలా క్లియర్గా చెప్పిండు కదా, నా సృజన్ మా అల్లుడే. మరి రేవంత్ రెడ్డి గారికి బామ్మరిది ఎట్లయితాడు? రేవంత్ రెడ్డి గారు చాలా దూర బంధువు, ఆయన సొంత బామ్మరిది ఏం కాదు. నీకు రాజుపాకాలు అంటే కేటీఆర్కి రాజుపాకాలు ఎట్లా బామ్మరిది అవుతాడో ఆ విధంగానే సృజన్ దూరపు చుట్టం అవుతాడు. ఇలా బామ్మరిది అంటున్నాం. ఇది కూడా ఫేక్ ప్రచారమే కదా. ఎవరు నమ్మాలా నిన్ను? రోజు నోరు తెరిస్తే అబద్ధాలు. మరి కాంట్రాక్ట్ వచ్చింది 26% ఆయన వాటా, 26 28%, 329 కోట్ల కాంట్రాక్ట్. ఉపేందర్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పిండు, ఆయననే అన్నాడు కదా. మరి ఆయన అన్నదానికి నువ్వు అన్నదానికి మరి ఆయన మీ పార్టీలోనే ఉన్నాడు. ఈజ్ అన్ ఎక్స్ఎమ్మెల్యే, మీ పార్టీలోనే ఉన్నాడు. మరి ఆయన ఈయన నువ్వు చెప్పింది తప్పన్నప్పుడు మీ పార్టీలో ఉంచుకోవద్దు, సస్పెండ్ చేయు. ఎందుకు చేస్తలేవు? మరి నువ్వు ఒక మాట మాట్లాడతావు, ఆయన ఒక మాట మాట్లాడతాడు. మరి దీన్ని ప్రజలు ఎవరిది నమ్మాలా? ఉపేందర్ రెడ్డి గారిది నమ్మాలా, లేకపోతే నీ మాట నమ్మాలనా? ఆ నిబంధనల ప్రకారమే కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు. ఇన్ని అబద్ధాలు. ఇంకా ఇప్పుడు అసలు వచ్చింది ఫార్ములా 1. ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఫార్ములా 1 రేస్ కోసం 55 కోట్ల రూపాయలని ఉట్టిగానే రాపిచ్చేసిన దానికి అవసరం అని చెప్పేసి నియమ నిబంధనలు ఉండేయా? ఇదేమన్నా నీ ప్రైవేట్ కంపెనీనా? ఇది ప్రజల సొమ్మిది. ఈ తెలంగాణ ప్రజల సొమ్మిని దారాదత్తం చేసేవి 55 కోట్ల రూపాయలని అసలు నియమ నిబంధనలు లేకుండా, టెండర్ పిలవకుండా, ఏమీ చేయకుండా 55 కోట్ల రూపాయలు దారాదత్తం చేస్తే నీ పైన మరి కేసులు పెట్టరా, విచారణ జరపరా? మరి ఆ విచారణ జరపడానికి ఆయన ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ దగ్గరికి ఫైల్ పంపించినాం. 15 రోజులు అవుతుంది పెండింగ్లో ఉండి, ఇప్పటి వరకు కూడా గవర్నర్ దానికి ఆమోదం తెలపలే. మరి ఇప్పుడు నువ్వేం చేస్తే నువ్వు ఢిల్లీలో ఎందుకు పోయినావు అనుకుంటున్నావు? ఢిల్లీ పోయి అక్కడ బీజేపీ నాయకులు అమిత్ షాని కలిసి అక్కడ పోయి కాళ్ళు మొక్కి నన్ను ప్రాసిక్యూట్ చేయకుండా ఆపండి, మీ కాళ్ళు మొక్కుతా
అవసరమైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తా, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని నేను టార్గెట్ చేస్తా అని చెప్పేసి ప్రెస్ మీట్ పెడితివి. ఇవన్నీ ప్రజలకు తెలియదా? నువ్వు చేసిన తప్పులను, నీకు రాబోయే కాలంలో పడే శిక్షను తప్పించుకోవడానికి నీ పార్టీని, నిన్ను బీజేపీ దగ్గర తాకట్టు పెడుతుంది. అమిత్ షా దగ్గర తాకట్టు పెట్టుకున్నమాట వాస్తవం కాదా? ఇంకో సమాచారం కూడా ఉన్నది, ఈటెల రాజేందర్ గారు కూడా ఢిల్లీలో ఉన్నారని. మరి ఈటెల రాజేందర్ నువ్వు ఢిల్లీలో మాట్లాడుకున్నది వాస్తవమా కాదా అని నువ్వు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి రాజేంద్ర అన్న ఏమైనా సాయం చేస్తుండో కేటీఆర్కి? ఎందుకంటే వాళ్ళు మంచి మిత్రులు కాబట్టి రాజేందర్ గారు కూడా సహాయం చేస్తున్నారని చెప్పేసి ఓ సమాచారం ఉంది. ఇది నిజమా కాదా త్వరలోనే బయటపడుతుంది. నువ్వు ప్రాసిక్యూషన్ నుంచి తప్పుకోలేవు, నువ్వు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోలేవు. విచారణ జరుగుతున్నది. మీరు చేసిన దొంగతనాలు, లంగతనాలు, దోపిడీలు అన్నీ కూడా బయటపడతాయి. ఏ విధంగా ప్రజల్ని వేధించినరో, ఈ ప్రజాధనాన్ని దోచుకొని ఏ విధంగా మీరు ఆస్తులు కూడగొట్టుకున్నారో ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బహిర్గతం చేస్తుంది. మీకు శిక్ష తప్పకుండా పడుతుంది. ఒకవేళ మీరు తప్పించుకునే ప్రయత్నం చేసినా ఆ భగవంతుడు అనేటువంటి ఉన్నాడు కేటీఆర్, జాగ్రత్త. ఇంకొకసారి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తే, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కార్యకర్త చూస్తూ ఊరుకోరని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తారు. మహారాష్ట్రలో పోటీ ఎక్కడ ఇస్తారు? పార్టీ ఈయన లేదు, ఇంకా ఆడే ఇస్తారు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.